హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా, థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఆ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి ప్లెయిన్ థంబ్నెయిల్, నెక్స్ట్ వన్ వచ్చేసి క్లమ్జీ థంబ్నెయిల్. ఆ వీడియోలో నేను క్లమ్జీ థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి చేశాను కదా. ఆ వీడియోని మీరు ఎవరైనా మిస్ అయ్యింటే కనుక ఇక్కడ ఐకార్డ్స్ వెళ్తున్నాను అనమాట. ఒక్కసారి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ థంబ్నెయిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాకుండా మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు అనమాట, వ్లాగ్స్కి సంబంధించి థంబ్నెయిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాకుండా న్యూ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి థంబ్నెయిల్స్ గురించి తెలియదు కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా థంబ్నెయిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేయమన్నారు. అందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజు మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ వచ్చేసి కీర్తి ఆల్ కలెక్షన్స్. ఈ మేడం గారు ఏంటంటే కనుక శారీస్ అండ్ కుర్తీస్ అండ్ మెన్స్ అండ్ కిడ్స్ వేర్ సంబంధించిన జ్యువెలరీస్ అండ్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే చాలా అంటే చాలా లో ప్రైస్కి అయితే మనకైతే అవైలబుల్గా అయితే అమ్ముతున్నారన్నమాట. అండ్ అంతేకాకుండా రీసెలర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకైతే మోస్ట్లీ వెల్కమ్ ఉందన్నమాట. ఒక్కసారి వాళ్ళ యొక్క ఛానల్కి సంబంధించిన గ్రూప్ లింక్స్ అయితే నేనైతే మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అంతేకాకుండా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను అనమాట. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా మీకు కనుక అతని ఛానల్ నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొద్దిగా సపోర్ట్గా అయితే ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ అండ్ వ్లాగ్స్ సంబంధించిన థంబ్నెయిల్స్ అయితే చేస్తానమాట. అయితే ఫ్రెండ్స్, వ్లాగ్స్ సంబంధించిన థంబ్నెయిల్స్ సపరేట్గా చేయనవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వ్లాగ్స్ సంబంధించిన థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. అయితే మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు కాబట్టి ఆ థంబ్నెయిల్స్ అయితే నేను కూడా చేసి అయితే చూపిస్తాను అనమాట, ఏ విధంగా చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనమైతే ప్లెయిన్ థంబ్నెయిల్స్ ఏ విధంగా చేయాలని అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్సార్ట్ అనేది అప్లికేషన్ అయితే మీకైతే డౌన్లోడ్ చేసుకోమని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఆ పిక్సార్ట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంటుంది. ఆల్ ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీకు అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో టూల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్రాప్ అని ఉంటుంది. దాన్ని నొక్కిన తర్వాత మనకి ఏంటంటే యూట్యూబ్ అనేది అయితే ఒకటైతే కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అది థంబ్నెయిల్ తగ్గట్టు అయితే మనకైతే ఫ్రేమ్ అయితే ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఏంటంటే ఓకే అనే ఆప్షన్ కనబడుతుంది. దాని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ థంబ్నెయిల్స్ అని నేను ఎందుకన్నానంటే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇదైతే మాత్రం ఇప్పుడు స్మాల్ యూట్యూబర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన యూట్యూబర్స్ కానీ వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ ఫోటోని అయితే యాడ్ అంటే ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే డిఫరెంట్ కలర్స్లోకి అయితే మార్చుకోండి. ఇక్కడ మనం రెడ్ కలర్ అయితే తీసుకుందాం. రెడ్ కలర్ తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే చూడండి మనకి థంబ్నెయిల్ ఏ విధంగా ఉంటుందో కొద్దిగా అట్రాక్టివ్గా కూడా కనబడుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఫొటోస్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ నేను వ్లాగ్స్ సంబంధించిన అంటే పెడుతున్నాను ఏదో ఒకటి అనేది, వ్లాగ్స్ సంబంధించి ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకుంటారు కదా, చూడండి మరి ఇంత స్ట్రైట్గా అయితే పెట్టమాకండి, కొద్దిగా సంబంధించిన మ్యాటర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ మ్యాటర్ని అయితే రాయండి. కొంతమంది అయితే ఇంకా నీట్గా క్రియేట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఏంటంటే కనుక ఇంకోటి వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో విధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు డౌన్ చేసుకుంటారు కదా, డౌన్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనం అయితే థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లెయిన్ థంబ్నెయిల్స్ అయితే మనం అయితే అట్రాక్టివ్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి వ్లాగ్స్ సంబంధించిన థంబ్నెయిల్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఏం లేదు, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడే చూపిస్తాను. ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ పైన మనకి మూవ్ అప్ అని ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా అయితే తగ్గించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తగ్గించుకొని ఇవి ఉంటాయి కదా, వీటిని అయితే కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి. అంటే ఇది ఎందుకు పెడతామంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి కొద్దిగా బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేస్తే మనకి కొద్దిగా థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా అయితే కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత మీరు అయితే చేస్తారు కదా, పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే అంటే ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా ఈ విధంగా అంటే మీకు నచ్చిన కలర్ ఉంటుంది కాబట్టి ఆ కలర్ అయితే మార్చుకోండి. ఫర్ సపోజ్ నేనైతే గ్రీన్ తీసుకుంటున్నాను. గ్రీన్ తీసుకొని ఇలా పెట్టి ఇప్పుడు మీది ఏదైనా ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన మ్యాటర్ అయితే రాయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు థంబ్నెయిల్స్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అండ్ నీట్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ థంబ్నెయిల్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొద్దిగా నాకైతే సపోర్ట్గా అయితే ఉండండి.